పడి ఏడ్చారు కదా. మరి వాళ్ళ క్యాష్ పేమెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? నగదుకే అమ్మకాలు జరుగుతున్నాయి కదా. మళ్ళీ అబద్ధాలు. ఎంత అంటే అధికారులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత బరిదెగించేస్తారంటే, ఆయన ఇవ్వాలి కాదు 1995, 96 నుంచి ఇదే అలవాటు అధికారులకి. వీడియో కాన్ఫరెన్స్లో కూర్చుంటే ఊరికే పెన్నిట్ట పట్టుకుని చెప్పేస్తుంటారు, సార్ నా జిల్లా అక్షరాస్యత అండి 93% ఉంది సార్, వెంటనే హౌసింగ్ 97% అయిపోయింది సార్. అసలు కాగితం కూడా చూడరు ఏ అధికారి, టప చెప్పేస్తుంటారు. అట్లాగే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి కదా విచక్షణతో. అసలేంటి షాపులన్నీ ప్రైవేటీ కదా, మొత్తం ప్రైవేట్ షాపులు కదా. డిజిటల్ పేమెంట్స్ 25% సుమారు అని చెప్తాడు. ఎట్టా వచ్చింది లెక్క ఇతనికి? ఎవడు చెప్పాడు? నీకెక్కడ లెక్క అని అడగాలిగా. అడగకుండా 100% చేయాలి నువ్వు అని చెప్తున్నాడు ఈయన. తానా అంటే తందానా. పాత రోజుల నుంచి ఇదే అధికారుల దగ్గర అధికారులు తంతు ఇదే చంద్రబాబు నాయుడు దగ్గర. ఎందుకంటే అసలు ఎవరి దగ్గర కాగితం ఉండదు. కాగితం లేకుండా ఏమి లేకుండా సార్ సుమారు 25% అమ్మేస్తున్నాం సార్ అని చెప్పేస్తున్నాడు అతను. ఏది డిజిటల్ పేమెంట్స్. పోయి మీ అబద్ధానికి వద్దాం. 75% క్యాష్కి ఎందుకు అమ్ముతున్నారు అంటే మీ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయా? కృష్ణానది ఒడ్డున కరకట్ ఇంట్లో బంగ్లాలోకి వెళ్ళిపోతున్నాయా? ఎక్కడికి వెళ్తాయి? లేదా వారం విమానాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? దీనికి సమాధానం చెప్పరా? ఇంత పచ్చి పాపం జరుగుతుంటే, దుర్మార్గంగా ప్రజల ఆరోగ్యం ఏం జరుగుతుందో అని కూడా లేకుండా జరుగుతుంటే, ఇన్నాడు ఎవరో వస్తుంటే పాత్రికేయ మిత్రుడు చెప్తున్నాడు, సార్ ఈడుకో ముద్ర వేసేసారు సార్ అని. ఏంటంటే మన జనార్దన ఫ్యాక్టరీకి సరుకు అది నకిలీదే కానీ ప్రమాదకరమైంది కాదు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేశారంట ఆఫీసర్లు, లెక్కరోళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు. ఓరు మీ అసాధ్యం కోలా ఈ ప్రభుత్వం, మీరు అసలు ఏమైపోతారు? అది నకిలీదే కానీ ప్రజల ప్రాణానికి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పని సర్టిఫికేట్ ఇస్తారా? మరి నేను చెప్పి మా మిత్రుడు పాత్రికేయ మిత్రుడు ఇన్నాగడ ఒక ఆయన చెప్పింది నిజమైతే ఇవ్వటం ధర్మమా? ఇవ్వచ్చా అంటే ఏంటి? మీరు స్టాంప్ వేస్తున్నారు. ఏం పర్లేదు, అసలు ఎవరు చచ్చిపోరు, తాగేయండి అని చెప్పని చెప్తున్నారు. అంటే అది ఏదైనా, అది మా జనార్దన్ చేసేదైనా, లేదా జయచంద్రారెడ్డి చేసేదైనా, లేదా మా నాయుడు చేసేదైనా, లేదా మా అమలాపురంలో మా ఎమ్మెల్యేలు చేయించేదైనా, లేదా నర్సీపట్నంలో మా సీనియర్ లీడర్ చేయించేదైనా, లేదా ఏలూరులో మావాడు చేయించేదైనా, లేదా నెల్లూరులో చేసేదైనా, లేదా ఎక్కడ చేసేదైనా మీరు జబ్బరంగా తాగండి, ప్రాణాలు పోవు, తాగండి అని చెప్పడానికి సర్టిఫికేట్ స్టాంప్ వేయడం తప్పితే ఏముంది? రాజముద్ర వేయటమే కదా ఎక్సైజ్ వాళ్ళు ఈ రకంగా చేయటం అంటే. నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,000 పైసలకు బెల్ట్ షాపుల్లో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ అమ్మకాల్లో బ్రాందీ షాపులు 37, 36, 3,736 బ్రాందీ షాపుల్లో జరిగేటువంటి ద్వారా, అంటే అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సరుకు కానీ 40% బెల్ట్ షాపులు అమ్ముతున్నారా? అమ్మట్లేదా? 40% బెల్ట్ షాపులే కదా. రేపో మాపో ఖచ్చితంగా మీరు జయచంద్రారెడ్డిని సస్పెన్షన్ రివోక్ చేస్తారు. జనార్దన్కి వెంటనే చక్కగా బెయిల్ ఇచ్చేస్తారు. ఆ నాయుడు గారిని మర్డర్ చేస్తే జైల్లోంచి బయటికి తీసుకొచ్చినట్టే, శిక్ష పడితే బయటికి తీసుకొచ్చినట్టే పెరోల్ ఇచ్చి, అదే మన క్షమాభిక్ష ఇచ్చి దీంట్లో కూడా క్షమాభిక్ష ప్రసాదించేస్తారు. ఎందుకని? మొత్తం ఎవడెవడికి ఎంత ఇస్తాడో చెప్పేస్తాడు కాబట్టి. మరి సస్పెండ్ చేస్తే మీరు జయచంద్రారెడ్డికి ఎందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వలేదు? ఏం చేశారు? చేయరు. ఇంత పాపంగా జరుగుతుంటే ఇవాళ
బ్రాందీ షాపులు తంతు చూద్దాం. ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో చూసుకుంటే, బ్రాందీ షాపులు అంటే మద్యం మందు బాబుల్ని, అంటే రాష్ట్ర ప్రజల్లో అనేక వర్గాలని వెన్నుపోటు పొడిచినట్టే. చదువుకునే పిల్లల్ని వెన్నుపోటు పొడిచాడు, మోసం చేశాడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా. అలాగే బీసీ మహిళలందరికీ కూడా, ఆడపిల్లలందరినీ కూడా మోసం చేశాడు, నెలకు 1500 ఇస్తానని. వెనుకబడిన కులాల్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా నెలకి 4000 రూపాయలు ఇస్తానని చెప్పని వాళ్ళని మోసం చేశాడు. గుంతలు లేని రోడ్లు వేస్తానని చెప్పని వాహనదారులను మోసం చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి, టిప్పరా, లారీయా, మ్యాక్సీ క్యాబా, ఆటోనా, డ్రైవింగ్ లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి సుమారుగా ఇవాళ ఉన్నటువంటి 17-18 లక్షల మంది లైసెన్స్ ఉండి, యాక్టివ్ లైసెన్స్ ఉండి, యాక్టివ్ బ్యాడ్జ్ ఉన్నటువంటి డ్రైవర్ సోదరులందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తానని చెప్పింది. 2,90,000తో చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళని మోసం చేశాడు. ఇవాళ మోసం చేయింది ఎవరిని? పిఠాపురం వర్మను మోసం చేశావు, జీరో చేశామని మీ నారాయణతో చెప్పిస్తావు. అప్పుడేమో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పామో ఆశ పెడతావు. ఇప్పుడేమో జీరో చేశామని చెప్పి నారాయణకేమో వర్మని జీరో చేసేయండి, జీరో చేసేసామని చెప్పి ఇతను చెప్తాడు. ఇట్లా మోసం చేయటంలో మొదలుపెట్టి తాగుబోతులను కూడా మోసం చేసి, ఇవాళ బ్రాందీ షాపులను కూడా మోసమే కదా మీరు చేసింది, కాదా? ఇవాళ టెండర్లో పాల్గొన్నటువంటి బ్రాందీ ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేద్దామని, ఆ టెండర్ రానోడేమో ఆ రోజు ఏడ్చారు. టెండర్లు వచ్చి బ్రాందీ షాపులు నడుపుతున్నారు, 20% లాభంతో మీకు వ్యాపారం చేయిస్తానని చెప్పని. రేపు వచ్చే సెప్టెంబర్కి తెలుస్తుంది ఈ బ్రాందీ షాపులు నడిపే వాళ్ళకి, మనల్ని కూడా వేసేసాడు రా అని చెప్పి చంద్రబాబు మన్న కూడా పొడి చేశాడు, ఎన్టీ రామారావుని పొడిచినట్టే మన్న కూడా పొడి చేశాడని ఈ బులపాటం అంతా కూడా బ్రాందీ షాపుల వాళ్ళకి రేపు తేలిపోద్ది. ఈ షాపులో సగం షాపులు ఎమ్మెల్యేలు కదా, మీ ఎమ్మెల్యేలే సగం షాపులు కదా ఈ 37-36 షాపుల్లో. ఈ లాభం గోబులకు రేపు సెప్టెంబర్లో తెలుస్తుంది. మొత్తం ఎమ్మెల్యేలకు ఇచ్చింది ఎంత, ఎమ్మెల్యేలు ఏం కొట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు ఏం కొట్టుకున్నాడు, మనకి వ్యాపారం చేస్తే ఏమొచ్చింది, ఏం తోసింది అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాందీ షాపుల వాళ్ళతో అంతే. ఏంటంటే షాపు రానోడేమో చలాన్లు ఖర్చు అయిపోయి ఆ రోజు ఏడిచారు, షాపులు వచ్చినోడేమో రేపు సెప్టెంబర్కి ఏడుస్తాడు. ఖచ్చితంగా జరగబోయేది అదే. నారా చంద్రబాబు నాయుడు గారు లేదా కొల్లు రవీంద్ర గారు, ఎక్సైజ్ కమిషనర్ మీనా గారు, వీళ్ళ దారుణమైన స్కామ్, బారుల్లో ఎంత స్కామ్ జరుగుతుందో ఛాలెంజ్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, తిరుపతి, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఇట్లాంటి 5 లక్షల పైబడి జనాభా ఉన్న బార్లకి 75 లక్షల ఫీజు. అవును కదా? మచిలీపట్నం, గుడివాడ లేదా ప్రొద్దుటూరు లేదా విజయనగరం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో, అంటే 50,000 దాటి 5 లక్షల లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో 55 లక్షల ఫీజు కదా. పెడన, అవినిగడ్డ, నందికొట్కూరు ఇట్లాంటి ఊళ్ళలో 35 లక్షల ఫీజు నేను అనుకుంటున్నాను. సుమారు నాకు గుర్తున్నంత వరకు, నేను పేపర్లో చదివినంత వరకు నాకు గుర్తున్నది చెప్తున్నాను. ఈ 35 లక్షలు జాగ్రత్తగా మీకు కట్టాలంటే, అంటే కట్టి వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళ అద్దులు కానీ లేదా కరెంటు ఛార్జీలు కానీ స్టాఫ్ జీతాలు కానీ అన్నీ వేసుకుంటే రోజుకి బెజవాడ